స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చెప్పాడు ఆయన? యెరూషలేములో అక్కడే చెప్పేశాడు ఆయన. ఏమని? వాళ్ళు నన్ను కొరడాలతో కొడతారు, సిలువేస్తారు, కానీ నేను పునరుద్ధానున్నై తిరిగి లేస్తాను అన్నాడు. కాబట్టి పిల్లారా, దేవదూతలు అందుకే చెప్తున్నాయి, అమ్మలారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఎతుకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు కలత చెందుతున్నారు, ఎందుకు ఆందోళన చెందుతున్నారు, ఇంకా ఈ సమస్యలేంటి, బాధలేంటి, ఈ బలహీనతలేంటి, ఈ నిందలు అవమానాలు ఏంటని బాధపడుతూ ఉన్నారా? ఇదిగో దేవదూతలు అంటున్నమాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రకారం ఏం చేశాడట? ఆయన లేచి ఉన్నాడు. యెరూషలేములోనే చెప్పేశాడు ఆయన, నేను 3వ దినాన తిరిగి లేస్తానని. కాబట్టి పిల్లారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటకి అనుగుణంగా ఆయన ఖాళీ సమాధి మొట్టమొదటిగా రుజువు, రెండోదిగా దేవదూతల యొక్క సాక్ష్యం. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క ఖాళీ సమాధి ఈరోజు మనకందరికీ ఎంతో ఆదర్శంగా ఉంది, ఆదరణగా ఉంది. ఒకవేళ ఖాళీ సమాధి కనుక లేకపోతే మనల్ని ఇప్పటికే ఎంతో కించపరుస్తున్నారు, ఇంకెంత కించపరచాలా? కాబట్టి పిల్లారా, దేవదూతల యొక్క సాక్ష్యం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, మనం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో, కొంతమంది అంటారు, ఏమండి ఎందుకు నమ్ముకున్నారండి యేసుక్రీస్తుని, మీకు అసలు ఏ ఆధారం ఉంది అని అంటే, మనకి ఆధారం ఉంది. ఏంటి? ఖాళీ సమాధి ఆధారం ఉంది, దేవదూతల సాక్ష్యం ఆధారం ఉంది, అలాగే ఆయన యొక్క శిష్యుల యొక్క సాక్ష్యము ఆధారం ఉన్నది. కాబట్టి పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధాన రుజువులు ఏంటి అని అంటే, ఖాళీ సమాధి ఉన్నది, దేవదూతల సాక్ష్యం ఉన్నది, 3వదిగా శిష్యుల యొక్క